ఇప్పుడు దాకా జరిగిన బహిరంగ సభల్లో అన్నిటికన్నా కూడా అంచనాలను మించి గుడివాడ బహిరంగ సభకి జిల్లా నలుమూలల నుంచి కూడా కదం తొక్కి కార్యకర్తలు నాయకులు కదిలి వస్తూ ఉన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రేపు ప్రతి తెలుగువాడు దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడికి నివాళులు అర్పించి ఆయన ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఒకసారి అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమం కూడా గ్రామాల్లో వర్ధంతి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మనకు అందుబాటులో ఉన్న ప్రతి వాహనం మీద ఈ గుడివాడ బహిరంగ సభకు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రేపు ఇవ్వబోతా ఉన్న స్ఫూర్తిదాయకమైన మరి మనకి స్పీచ్ ఇవ్వబోతా ఉన్నారు ఉపన్యాసం, దాన్ని ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది పెద్ద ఒక మనకి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా నలుమూలల నుంచి అది సైకిల్ వేసుకొస్తారా, బైక్ వేసుకొస్తారా, వాహనం వేసుకొస్తారా, కారు వేసుకొస్తారా, స్కూటర్ వేసుకొస్తారా, మోటార్ సైకిల్ వేసుకొస్తారా, ప్రతి ఒక్కళ్ళు కూడా కదం తొక్కి జిల్లాలో ఉన్న ఏదైతే కైకలూరుతో కలుపుకొని నూజివీడుతో కలుపుకొని మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో గతంలో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ 16 నియోజకవర్గాలు 17 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావాలి. నభుతో నా భవిష్యత్ అనే విధంగా మన గుడివాడ బహిరంగ సభ కృష్ణా జిల్లా చరిత్రలో ఒక గుర్తుండే సంఘటనగా మన అధినాయకుడు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మనం అది రేపు చూపించాలని ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కోరుకుంటూ, ఎందుకంటే గుడివాడ అభివృద్ధి గత 55 నెలలుగా ఈ మూర్ఖుడు, ఈ బూతులాడు వీడు మాట్లాడిన భాషకి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇవాళ గుడివాడ పట్టణంలో ఒక కారు రావాలన్నా, బండి రావాలన్నా ఆ గతుకులు, ఆ గొంతులు చూసే ఈ వైసీపీ పార్టీ అభివృద్ధి ఏంటో, జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో, బూతులాడి చేసిన అభివృద్ధి ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఈ బూతుల సంస్కృతికి, ఈ బూతుల మాటలకి, ఈ కుసంస్కారానికి రేపు ఈ సభ జగన్మోహన్ రెడ్డికి, బూతులాడికి చింపుపెట్టి అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కసిగా, పట్టుదలగా ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని రా కదలరా అని పిలిపిస్తూ ఉన్నాం. ఆ రోజు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే పిలుపు అందుకొని తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అశేష జనవాహిని ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం పట్టం కట్టారు. మాన్యశ్రీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా నియంత పాలనలో, దుర్మార్గ పాలనలో, అధర్మ పాలనలో నడుస్తుంది. దీన్ని కాపాడుకోవాలంటే ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. చంద్రబాబు గారు వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం అనేది చారిత్రాత్మక అవసరమని ఏదైతే చంద్రబాబు గారి పిలుపు, అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే పిలుపు అందుకున్నారు. దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు చంద్రబాబు గారి సభ రా కదలిరా అనే సభకి కదం తొక్కి కదిలి వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజకీయ ఉద్దండులు, అతిరథ మహారథులు, కార్యకర్తల అభిమానులు, జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంగరంగ వైభవంగా ఈ వేదిక సిద్ధంగా ఉంది. ఇది నభూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ సభ చూసి వైసీపీ వెన్నులో వణుకు, ముఖ్యమంత్రికి ముచ్చెమటలు, కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల కంటికి కొనుకు ఉండదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తే దుర్మార్గపు పాలన రాజ్యం వెళ్తుంది. అలాగే గుడివాడలో ఈ గుట్కా గాండు ఇక్కడ అభివృద్ధిని అనేది పక్కన పెట్టి అతను ఎక్కడో ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి సభ ఈ యొక్క గుట్కా గాండుకి చెంపపెట్టి అవ్వాలి, గుణపాఠం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గుడివాడ కానీ గుడివాడ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కానీ లక్షలాదిగా తరలి వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి, ఈ యొక్క గుడివాడ గుట్కా గాండుకి
ఇద్దరికీ కూడా 2 చెంపల పగలగొట్టి ఇంటికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. జై హింద్. నమస్కారం మేడం. అదే మేడం, ఏం లేదు మేడం, ఇవాళ వచ్చేసరికి మన చంద్రబాబు గారి బహిరంగ సభ గురించి కూడా కొడాలి నాని గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ కొత్త ఏం కాదు కదా. అతగాడు ఎంతటి మూర్ఖుడు అంటే భువనేశ్వర్ గారినే మాట్లాడిన వ్యక్తి, అలా ఫ్యామిలీనే మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేకుండా ఈరోజు ఎన్టీఆర్ గారికి దండేయటం అంటే చాలా సిగ్గుచేటు. అసలు ఏ హక్కుతో అతను ఇవాళ నా అన్న తారక రామారావు గారికి దండేశాడు? నందమూరి అన్న తారక రామారావు గారి కూతుర్లనే తప్పు పెట్టిన వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం పార్టీని దూషించే వ్యక్తి, అన్నగారు స్థాపించిన పార్టీని దూషించే వ్యక్తి, వాళ్ళ కుటుంబాన్ని దూషించే వ్యక్తి ఇవాళ అన్నగారికి దండ ఏ విధంగా వేశాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కొడాలి నానిని. అదేవిధంగా ఇవాళ మరి దండేటాకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా వెనుగల రాము గారిని కానివ్వండి, రావెంకటేశ్వర గారిని కానీ వీళ్ళందరినీ కూడా అడ్డుకుని పోలీసులతో తొయ్యించి నానా ఇబ్బందులు పెట్టేసి ఫ్లెక్స్లన్నీ కూడా చింపించేసి రకరకాల విచిత్రాలన్నీ కూడా అతను చేశాడు. ఇవన్నీ దుర్మార్గమైన చర్యలన్నీ కూడా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం కూలిపోతూ ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు, అదేవిధంగా మరి కొడాలి నాని కూడా ఓడిపోతా ఉన్నాడు. ఇవాళ రా కదిలిరా సభ ఈ గుడివాడలో కొడాలి నానికి సమాధి కట్టబోతా ఉంది. ఈ సభకు వచ్చే ప్రపంచం ఇవాళ గుడివాడ చరిత్రను తిరగరాస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. వెనుగల రాము అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. మరి మచిలీపట్నం పార్లమెంట్ మొత్తం కూడా ఇక్కడ అశేష జనవాహిని అందరూ కూడా మరి అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా విశేషంగా ఇక్కడికి మరి తండోపతండాలుగా చేరుకుంటా ఉన్నారు. ఇవాళ 1,00,000 అనుకుంటున్నాం కానీ అది 1,00,000కి మించి 2 లక్షలు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికేను. కాబట్టి కొడాలి నానికి ఒక అభద్రతా భావం, ఓడిపోతున్నాను, ఇక నాకు స్థానం లేదు, నన్ను ఈ దేశాన్ని నుంచి రాష్ట్రం నుంచి తరిమేస్తారనే భయం చేత ఇవన్నీ కూడా పోలీసులను అడ్డం పెట్టి చేయిస్తూ ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా తీసుకుంటూ ప్రతిసారికి అదే నాని గారు మన ఎన్టీఆర్ గారి అభిమాని అని చెప్పి అనుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమాని అంటూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటూ ప్రతిసారికి గుడివాడ నియోజకవర్గంలో నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? గుడివాడ అభివృద్ధి ఈ మధ్య ఫేస్బుక్లో వాటిల్లో మీడియాల్లో కూడా టీవీల్లో కూడా చూపించారు. అడుగడికి ఒక్కొక్క గుంట అనమాట, గుంటలుగానే అభివృద్ధి చెందించాడు అన్నీ కూడాను. గుడివాడ ఎందుకు అభివృద్ధి చేయలేదు? సంక్రాంతి పండుగ వస్తే పేకాట బర్రెలు కోడి పందాల బర్రెలు పెట్టించాడు, పేకాటలతో మరి క్యాసినోలు పెట్టించాడు, మరి అనేక రకాలుగా అందరి మీద కేసులు పెట్టించాడు. ఆ విధంగా అభివృద్ధి చేశాడు తప్ప ఏ విధంగా కాదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, మరి దేనేని ఉమామహేశ్వర గారిని, తెలుగుదేశం పార్టీ నేతలను అందరినీ కూడా బూతులు తిట్టే దాంట్లో అభివృద్ధి సాధించాడు తప్ప ఏ అభివృద్ధి కాదు. థ్యాంక్ యూ మేడం.